ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి శుభములండి. ఈరోజు సామెతలు 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాలు మనం ధ్యానం చేద్దాం. నా కుమారుడా, నా మాటలు మనసును నుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలు నీవు మనసును నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పకము. అవి నీకు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకపు మాట్లాడు స్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడును నాకు కనపడలేకపోయాను. దేవుడు ఈ వచనాల్లో మనకేం చేస్తున్నాడంటే, ఆయన మాటలు మన హృదయములో, మన మనసులో నుంచుకోవాలంట. అవి మన హృదయంలో ఎప్పుడు కూడా రాసుకుంటే మనం ఏ పాపములోనూ పరస్త్రీ దగ్గరికి వెళ్ళకూడదని కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నట్టు చూస్తున్నాం. ఎవ్వరూ కూడా మన మధ్యన లేకుండా కూడా నాకు కనపడతలేదని కూడా ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఈ వచనాల్లోని భావం అదే. దీని భావం మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.